తెలంగాణ రాష్ట్రంలో మళ్లీ ట్యాంకర్ల కాలం దాపురించింది. తాగునీటికి బిందెలతో ఆడపడుచులు ట్యాంకర్ల దగ్గర తగులులాడే పరిస్థితులు మళ్లీ కనిపిస్తున్నాయి. కళ్ల ముందే ఎండిపోతున్న పంటలు చూడలేక రైతన్నలు ట్యాంకర్లతో నీటిని సరఫరా చేసే దుర్భర కాలం మళ్లీ వచ్చింది. ఇందిరమ్మ రాజ్యం అంటే ఇదేనా? ప్రజలు కోరుకున్న మార్పు ఇదేనా? కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన తరువాత తెలంగాణ తిరోగమన పదానికి నీటి కరువే నిదర్శనంగా నిలుస్తోంది. కాంగ్రెస్ అంటే ఐరన్ లెగ్ అని ఊరికే అనలేదు సీనియర్ రాజకీయ నేతలు. ఆ పార్టీ ఎక్కడ పవర్లో ఉంటే అక్కడ ప్రజలకు కష్టాలు తప్పవు. 60 ఏళ్ల పాటు దేశాన్ని పరిపాలించి ప్రజల రక్తం తాగిన కాంగ్రెస్ పార్టీ ఇప్పుడు తెలంగాణలో ప్రజలకు శాపంగా మారింది. అబద్ధాలు, అమలు కాని హామీలతో మోసపూరితంగా అధికారంలోకి వచ్చిన హస్తం పార్టీ ఇప్పుడు ప్రజలను కష్టాల కడలిలోకి నెడుతోంది. అర్థం పర్థం లేని నిర్ణయాలు, తలాతోకాలేని మాటలతో ప్రజలను బురిడి కొట్టించేందుకు తప్ప ప్రజలకు పనికొచ్చే ఒక్క పని కూడా కాంగ్రెస్ పార్టీ రాష్ట్రంలో చేయడం లేదు. 10 ఏళ్ల కేసీఆర్ పాలనలో రాష్ట్రం సుభిక్షంగా, ప్రశాంతంగా గడిపింది. నీళ్లు, కరెంటుకు ఇబ్బంది లేకుండా ప్రజలు సంతోషంగా జీవించారు. మిషన్ భగీరథ పైప్ లైన్ తో ప్రతి ఇంటికి రక్షిత మంచినీరు అందించింది బీఆర్ఎస్ ప్రభుత్వం. కానీ కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చి రావడంతోనే రాష్ట్రంలో నీళ్లు ఎవరో చేయి పెట్టి ఆపేసినట్లు ఆగిపోయాయి. నల్లాల్లో నీళ్లు రావడం లేదు, ట్యాంకులు నిండడం లేదు. రాష్ట్రంలో ఎక్కడ చూసినా ఇదే పరిస్థితి కనిపిస్తోంది. ప్రతి గ్రామం, పట్టణంలో తాగునీటికి ప్రజలు ఇబ్బందులు పడుతున్నారు. 10 ఏళ్ల పాటు వాటర్ ట్యాంకులు, బిందెల వరసలు తెలియకుండా ప్రజలు ఉన్నారు. కానీ ఇప్పుడు మళ్లీ వాటర్ ట్యాంకులు కాలనీల్లో దర్శనమిస్తున్నాయి. నీళ్లు పట్టుకునేందుకు క్యూ లైన్లో ప్రజలు నిల్చుంటున్నారు. అరకొరగా వస్తున్న ట్యాంకర్లలో నీళ్ల కోసం ఎగబడుతున్నారు. గ్రామాల్లో అయితే ఆడబిడ్డలు నీళ్ల కోసం కష్టాలు పడుతున్నారు. నాడు కేసీఆర్ నీళ్ల కోసం ఆడబిడ్డలు ఇబ్బంది పడొద్దనే లక్ష్యంతో అయితే రక్షిత మంచినీరుకు శ్రీకారం చుట్టారు. కానీ 10 ఏళ్లలో పరిస్థితి పూర్తిగా మారిపోయింది. మళ్లీ నీళ్ల బిందెలు పట్టుకుని మహిళలు రోడ్లపైకి వస్తున్నారు. ఈ కాంగ్రెస్ ప్రభుత్వం ఇంటింటికి రక్షిత మంచినీరు కోసం ఏర్పాటు చేసిన మిషన్ భగీరథ పథకాన్ని నిర్వీర్యం చేసే కుట్రలకు తెరలేపింది. మిషన్ భగీరథ ట్యాంకుల్లోకి నీరు చేరకుండా ప్రభుత్వం కుయుక్తులు చేస్తోంది. దీంతో ప్రజలు నీళ్ల కోసం మిషన్ భగీరథ ట్యాంకులు ఎక్కుతున్నారు. ఇటు రాష్ట్రంలో ఎక్కడ చూసినా వాగులు, వంకలు ఎండిపోయి కనిపిస్తున్నాయి. చెరువుల్లో నీరు అడుగంటుతోంది. 10 ఏళ్లలో ఏనాడు ఈ దృశ్యం కనిపించలేదు. నిండు వేసవిలోనూ చెరువులు మత్తడి దుంకుతుండేవి. కాలువల్లో నీరు గలగలా పారుతుండే. కానీ ఇప్పుడు పూర్తిగా సీన్ మారిపోయింది. వేసవి కాలం రాకముందే చెరువుల్లో నీరు అడుగంటుతోంది. ప్రభుత్వం ఎత్తిపోతల విషయాన్ని పూర్తిగా విస్మరించింది. కాళేశ్వరం ప్రాజెక్టును పూర్తిగా నిర్వీర్యం చేస్తూ తెలంగాణను మళ్లీ నీళ్ల కోసం గోసపడేలా కాంగ్రెస్ ప్రభుత్వం అడుగులు వేస్తోంది. మేడిగడ్డ బ్యారేజీకు మరమ్మతులు చేసి మళ్లీ నీటిని ఎత్తిపోయాల్సింది పోయి ఆరోపణలు, విమర్శలతోనే కాలం వెళ్లదీస్తోంది. పైగా ఇసుక మాఫియా కోసమే చెరువులు, కాలువల్లోకి నీటిని విడుదల చేయడం లేదనే ఆరోపణలు బలంగా వినిపిస్తున్నాయి. ఇసుక దోపిడీ కుట్రతోనే నీటి విడుదలపై ప్రభుత్వం డ్రామాలు ఆడుతోందని ప్రజలు మండిపడుతున్నారు. ప్రజలు ఏమైనా పర్వాలేదు కానీ తమకు డబ్బులే ముఖ్యమనేలా ఈ కాంగ్రెస్ నేతల తీరుందంటూ ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఇటు వ్యవసాయానికి నీరందక పొలాలు ఎండిపోతున్నాయి. ముఖ్యంగా కృష్ణా ఆయకట్టు ప్రాంతంలో అయితే దుర్భర పరిస్థితులు కనిపిస్తున్నాయి. నీరొస్తుందనే నమ్మకంతో నారుమడులు పోసిన రైతులు ఇప్పుడు ఎండుతున్న వాటిని చూసి లబోదీబోమంటున్నారు. దీనికి తోడు కరెంటు కోతలు కూడా పంటలు ఎండిపోవడానికి ప్రధాన కారణం. కరెంటు ఎప్పుడొస్తుందో, ఎప్పుడు పోతుందో తెలియకుండా ఉంది పరిస్థితి. కాంగ్రెస్ అధికారంలోకి రాగానే కరెంటు కోతలు మొదలయ్యాయి. నాడు 24 గంటల ఉచిత కరెంటుతో సమృద్ధిగా పంటలు పండించిన రైతులు నేడు కరెంటు కోతలను చూసి కన్నీరు పెడుతున్నారు. నాణ్యమైన కరెంటు సరఫరా కోసం ప్రభుత్వం ఎలాంటి చర్యలు చేపట్టకపోవడంతో అవి మరింత పెరిగాయి. ఒకప్పుడు కరెంటు చాకులతో రైతులు చనిపోయిన ఘటనలు ఉమ్మడి రాష్ట్రంలో ఎన్నో చోటు చేసుకున్నాయి. స్వరాష్ట్రం ఏర్పడిన తర్వాత అలాంటి ఘటనే చోటు చేసుకోలేదు. కానీ ఇప్పుడు ఈ కాంగ్రెస్ ప్రభుత్వ హయాంలో మళ్లీ రైతుల మరణాలు మొదలయ్యాయి. తాజాగా మహబూబ్నగర్ జిల్లాలో చోటు చేసుకుంది. చిన్న చింతకుంట మండలం పరిధిపురం గ్రామంలో విద్యుత్ షాకుతో 2 రైతులు మరణించారు. బెంగుళూరు మరో చెన్నైగా మారనుందా? సిలికాన్ సిటీకి తాగునీటి కష్టాలు తప్పవా అంటే అవుననే సమాధానాలు వినిపిస్తున్నాయి. ఓవైపు చెన్నైని నీటి కష్టాలు వెంటాడుతుంటే మరోవైపు బెంగుళూరు కూడా గుక్కెడు నీటి కోసం అల్లాడుతోంది. భూగర్భ జలాలు దాదాపు తగ్గిపోయాయి.
ప్రస్తుతం 600 అడుగుల లోతుకు తవ్వినప్పటికీ చుక్క నీరు పడని పరిస్థితి నెలకొంది. ఇక కావేరీ నీరందక వాటర్ ట్యాంకర్ల మీదే ఎక్కువగా ఆధారపడుతున్నారు జనం. సమ్మర్ రాకముందే ఇలా ఉంటే మార్చి ఏప్రిల్లో పరిస్థితి ఏంటని ప్రశ్నిస్తున్నారు బెంగళూరు వాసులు. నగరంలోని 25% మేర నీటి అవసరాలను తీరుస్తున్న నీటి ట్యాంకర్ల యజమానులు కూడా ధరలను అమాంతం పెంచేశారని గగ్గోలు పెడుతున్నారు. వాటర్ మాఫియా చెలరేగిపోతున్నప్పటికీ ప్రభుత్వం చూసి చూడనట్లు వ్యవహరిస్తుందని ఆరోపిస్తున్నారు. ప్రజలకు సురక్షితమైన తాగునీటిని సరఫరా చేయాల్సింది పోయి డబ్బులు పిండుకోవడమేంటని నిలదీస్తున్నారు. కాంగ్రెస్ పార్టీ ఎక్కడుంటే అక్కడ సమస్యలు తాండవిస్తున్నాయి. ఇప్పుడే రాష్ట్రంలో పరిస్థితులు ఇలా ఉంటే సమ్మర్ వచ్చే నాటికి ఇంకెలా ఉంటుందో అని జనం ఆందోళన పడుతున్నారు. మునుముందు నరకం చూడాల్సి వస్తుందని హైరాణ పడుతున్నారు. మేడిగడ్డ బరాజ్లోని 20వ పిల్లర్ కుంగుబాటుకు గల కారణాలు వెల్లడయ్యాయి. నీటి ప్రవాహ ఉధృతి వల్ల ఇసుక కొట్టుకుపోయిందని, దాంతో 2 చోట్ల గ్యాప్ రావడంతో ఫలితంగా పిల్లర్ కుంగుబాటుకు గురైనట్లు తెలుస్తోంది. ఈఆర్టీ, జీపీఆర్ టెస్ట్లో నిర్మాణ సంస్థ ఎల్ఎన్టీ ప్రాథమిక నిర్ధారణకు వచ్చింది. అయితే నిర్ధారణకు వచ్చిన ప్రాథమిక నివేదికను మాత్రం ఇప్పటికీ ప్రభుత్వానికి ఇవ్వలేదని అధికారులు చెబుతున్నారు. కాళేశ్వరం ప్రాజెక్టులో భాగమైన మేడిగడ్డ బరాజ్ 7వ బ్లాక్లోని 20వ పిల్లర్ కుంగుబాటునకు ప్రధానంగా అంతర్గత నీటి ప్రవాహమే కారణమని తెలిసింది. పిల్లర్ వద్ద వేసిన సెకండ్ పైల్స్ లో 2 చోట్ల ఏర్పడిన లోపం వల్లే నీటి ప్రవాహం కొనసాగి పిల్లర్ కింది భాగంలో ఇసుకను తోడేసిందని ఇటీవల నిర్వహించిన పరీక్షల్లో తేలినట్టు విశ్వసనీయ సమాచారం. అందుకు సంబంధించిన నివేదికను వారం క్రితమే సిద్ధం చేసిన సదరు ఏజెన్సీ దానిని ప్రభుత్వానికి నివేదించేందుకు ససేమిరా అంటున్నట్టు తెలుస్తోంది. ఏజెన్సీ నుంచి నివేదికను తెప్పించుకోవడంతో పాటు తదుపరి పరీక్షలను నిర్వహించడంలో ప్రభుత్వ నిర్లక్ష్యం కొట్టొచ్చినట్టు కనబడుతోన్నది. ఇరవయో పిల్లర్ కుంగుబాటుకు కారణాలపై ఇన్వెస్టిగేషన్ ప్రక్రియను నిర్మాణ ఏజెన్సీ ఎల్ఎన్టీనే చేపట్టింది. ఇందులో భాగంగా తొలుత విద్యుత్ నిరోధకత ఆధారంగా భూగర్భ పరీక్షలను నిర్వహించే ఈఆర్టీను చేపట్టింది. విద్యుత్ ప్రవాహం అన్ని పదార్థాల్లో ఒకే విధంగా ఉండదు. ఇసుకలో, నీళ్లల్లో ఒక్కో తీరుగా ఒక్కో వేగంతో ప్రవహిస్తుంది. కొన్ని మూలకాల గుండా విద్యుత్ అసలే ప్రవహించదు. కొన్నిటి ద్వారా వేగంగా, కొన్నిటి ద్వారా నిదానంగా ప్రవహిస్తుంది. ఇలా విద్యుత్ ప్రవాహాన్ని బట్టి భూగర్భంలో ఎలాంటి పదార్థమున్నది తెలుసుకోవచ్చు. అదే పద్ధతిని అనుసరించి బరాజ్ ఫౌండేషన్ ను అధికారులు పరీక్షించారు. అదేవిధంగా భూగర్భ భౌతిక స్థితిని తెలుసుకునేందుకు గ్రౌండ్ పెంట్రేటింగ్ రాడార్ టెస్ట్ ను నిర్వహించారు. భూగర్భంలో ఉన్న వివిధ మట్టి పొరలు, పదార్థాల లక్షణాలు, సంభవించిన మార్పులు, పగుళ్లు, శూన్యాలను తెలుసుకునేందుకు దీనిని నిర్వహిస్తారు. ప్రస్తుతం 7వ బ్లాక్ లో ఈ 2 టెస్టులను పూర్తి చేశారు. 6వ బ్లాక్ లోనూ చేపట్టేందుకు నిర్మాణ ఏజెన్సీ సిద్ధమైంది. ఏడవ బ్లాక్ కు సంబంధించి ఈఆర్టీ, బీపీఆర్ టెస్టులను నిర్వహించడమే కాక అందుకు సంబంధించిన నివేదికను సైతం బరాజ్ నిర్మాణ ఏజెన్సీ ఎల్ఎన్టీ సిద్ధం చేసిందని విశ్వసనీయ సమాచారం. బరాజ్ లోని పిల్లర్ కుంగుబాటునకు ప్రధానంగా పిల్లర్ దిగువన ఇసుక పూర్తిగా కదిలిపోవడమే కారణమని నిర్ధారించినట్టు తెలిసింది. సాధారణంగా అంతర్గత జల ప్రవాహం వల్ల బరాజ్ ఫౌండేషన్ కింద ఉన్న మట్టి కొట్టుకుపోకుండా ఉండేందుకు సెకండ్ పైల్స్ ను రక్షణగా ఏర్పాటు చేస్తారు. అంతర్గత జల ప్రవాహాన్ని దారి మళ్లిస్తారు. సెకండ్ పైల్స్ ను నిట్ట నిలువుగా అమర్చాల్సి ఉంటుంది. అయితే 7వ బ్లాక్ 20వ పిల్లర్ వద్ద ఏర్పాటు చేసిన పలు సెకండ్ పైల్స్ లో వాటిల్లిన లోపం వల్లే నీటి ప్రవాహం ఫౌండేషన్ కిందుగా కొనసాగి ఇసుకను, మట్టిని తోడేసిందని, తద్వారా ఖాళీ ఏర్పడి పిల్లర్ కుంగుబాటునకు గురైందని సమాచారం. ఈఆర్టీ, జీపీఆర్ టెస్ట్ లో అదే నిర్ధారణకు వచ్చిందని తెలుస్తున్నది.